మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సిలక ముక్కు దానాని ముందుగా పిలుస్తాడే వాడు సింతా పూల సీరా సాటుంగా తెచ్చిస్తాడే సిలక నిన్ను ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు? డాన్స్ అంటే అల్లు అర్జున్ చూసి బాగా ఇన్స్పైర్ అయినా. ఫాదర్ మదర్ చిన్నప్పుడే సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు. నీ లైఫ్లో నిన్ను బాగా సపోర్ట్ చేస్తున్న పర్సన్స్ ఎవరు? నా ఫ్రెండ్స్. బాగా ఎమోషన్ అవుతున్నావు. నాకు పేరెంట్స్ లేరు చెప్పాలి, వాళ్ళ స్టాండ్ తీసుకున్నారు వీళ్ళు. గుడ్ ఫ్రెండ్. సో మన ఎమోషనల్ అవ్వకూడదు, నువ్వు ఎమోషనల్ అయితే నేను అయిపోతున్నాను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ పర్సన్ ఏంటంటే చాలా మంచి డాన్సర్ అనమాట. డిజిటల్లో ఒక డాన్స్ రిలీజ్ అయితే 30 million రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఫోక్ సాంగ్కి అంత ఉందా అని చాలా మంది క్వశ్చన్ అయ్యొచ్చు. బట్ ఈరోజు డింపుల్ మౌనికతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మౌనిక. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఫైన్ అక్క. హౌ ఆర్ యు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిజిటల్లో ఒక మామూలుగా లేదు, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. సో వాటన్నిటిలో కూడా చాలా పెద్ద అమ్మాయిగా అలా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే చిన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కెమెరా అక్క అంతా ఇంకా అంతేనా? అవును, నిజంగా నేను కూడా బయట ఇంకొంచెం అయినా తగ్గినట్టు కనబడతాను, కెమెరాలో అయితే ఎంత ఉన్నట్టు కనబడతాను. నేను కూడా ఇన్నర్ ఫీలింగ్ అదే నాది. బాగున్నారు అక్క. మీకే ఇంకేంటి సంగతులు? సో మొత్తానికైతే డిజిటల్లో రావడం ఎంట్రీ అనేది చాలా బాగుంది. మంచి డాన్సెస్, మంచి సాంగ్స్కి, చాలా ట్రెడిషనల్గా ఉన్న సాంగ్స్ కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు కాబట్టి ఒక ఊపు ఊపుతున్నారు అంతా కూడా. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో. అవునా? సూపర్. సో నీ ప్రాపర్ ఎక్కడ, నువ్వు ఏం చదువుకున్నావు? నాది సిద్దిపేట్, రామన్పట్ల అనే విలేజ్లో ఉంటాను నేను. నాది బిఎస్సి నర్సింగ్ అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా ట్రైనింగ్ చేస్తే జాబ్ చేసుకోవాలనుకునే టైంలో ఇంకా నాకు ఇంట్రెస్ట్ డాన్స్ పైన ఉంది. సో ఇంకా డాన్స్ పైకి షిఫ్ట్ అయిపోయాను. ఇంకా ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను సార్ ప్రజెంట్ అయితే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ అమ్మ నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు అనమాట. ఇంకా వాళ్ళు లేని లోటు ఉంటుంది. ప్రజెంట్ అయితే బాబాయ్ పిన్ని వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను, వాళ్ళతో పాటే ఉంటున్నాను. అక్కది ఇక్కడే మ్యారేజ్ అయిపోయింది, లింగంపల్లిలో ఉంటున్నాను. అక్క బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటుంది. ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ బాగుంటుంది. ప్రజెంట్ ఎప్పుడైనా కానీ నాకు ఏదైనా అవసరం ఉన్నా అక్కకి ఫోన్ చేస్తే అక్క నాకు ఇది కావాలంటే ఓకే అని చెప్పేసి చేస్తుంది, ఏమైనా చేసేస్తుంది నా కోసం. ఇద్దరి మధ్య అక్కది బాగుంటుంది. ఎలా చనిపోయారు ఫాదర్ మదర్? చిన్నప్పుడే సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా మమ్మీ 2005లో చనిపోయింది, డాడీ 2009లో చనిపోయిండు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇంకా వాళ్ళు ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి నేను హాస్టల్లో పెరిగినాను. చిన్నప్పటి నుంచి నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని వాళ్ళే చూసుకుంటున్నారు నన్ను. ఇంకా డిగ్రీ ఇంటర్మీడియట్ వరకు నేను అక్కడే చదువుకున్నాను, సిద్దిపేటలో మిట్టపల్లి హాస్టల్లో చదువుకున్నాను. ఇంకా ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకేది నడుస్తుంది, ఈ ఇండస్ట్రీకి వచ్చేసినాను. ఇండస్ట్రీకి వచ్చేసావు. సో ఎప్పుడైనా అనిపించిందా హాస్టల్లో? అంటే నీకు తెలుసా అమ్మ చనిపోయిన విషయం, నీకు తెలుసా? నీకు అప్పటికి ఎంత ఏజ్ నీది? చాలా చిన్న ఏజ్. నేను మమ్మీ చనిపోయినప్పుడైతే, డాడీ చనిపోయినప్పుడు కొంచెం ఐడియా ఉంది నాకు. ఓకే చనిపోయారంటే అసలు ఏంటి అర్థం అనేది నాకు అప్పుడు తెలుసు. డాడీ చనిపోయినప్పుడు, మమ్మీ చనిపోయినప్పుడు తెలియదు. హాస్టల్లో చదువుకున్నప్పుడు అయితే ప్రతిసారి అనిపించేది సండే పేరెంట్స్ చూడడానికి వస్తే నాకు కూడా వస్తే బాగుండేది, నాకు కూడా తలంటి జుట్లు వేస్తే బాగుండేది అని అన్నీ ఫేస్ చేసి వచ్చిందని. ఇంకా వాళ్ళ వాల్యూ నాకు చాలా తెలిసింది. చాలా కోల్పోయినా నేనైతే వాళ్ళని. ఇక అప్పుడప్పుడు నాకు వాళ్ళు లేని లోటు అనేది తెలుస్తూ ఉంటుంది. ఉంటే బాగుండు, ఈ టైంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను ఎంకరేజ్ చేయడానికి ఉంటే బాగుండు, నేను ఇది బాగా చేస్తున్నానా లేదా అని ఎవరైనా చెప్పడానికి ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో మనం ఎంత పిన్ని బాబాయ్ వాళ్ళు చూసుకున్న పేరెంట్స్ లాగా ఉండదు, ఇంకా పేరెంట్స్ లా ఉండదు. సో ఎప్పుడైనా స్ట్రగుల్ ఫేస్ చేసిన పీరియడ్ కానీ, ఎవరికి చెప్పలేని ప్రాబ్లమ్స్ కానీ? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తా షూట్స్లో నాకు కొన్ని నచ్చవు. అవి నేను చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తా, ఏమనుకుంటారో. ఓకే నా కంఫర్ట్ నేను చూసుకుంటే వాళ్ళ కంఫర్ట్ ఎట్లుంటుందో తెలియదు. సో నాకు ఇంకా సతమతం అయిపోయేదాన్ని నేను అందులోనే. అప్పుడు అనిపించేది ఒకవేళ నేను నాతో పాటు మా మమ్మీ డాడీ వచ్చి ఉంటే నేను వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళి చెప్పే వాళ్ళు ఉంటారు కదా,
లేరు అని చెప్పేసి ఇంకా ప్రతిసారి ఇంకా అట్లనే ఫీల్ అవుతా ఉంటా. ఇది మాత్రం నేను ఎవరికి చెప్పుకోలేను. ఫస్ట్ చెప్పుకుంటే ఇప్పుడు పేరెంట్స్కి అయితే ఏవైనా చెప్పుకోగలుగుతాం, A to Z ఏవైనా చెప్పుకోగలుగుతాం. కానీ మనతో వచ్చిన ఫ్రెండ్ అయినా ఆ సిస్టర్ అయినా ఎవరైనా వాళ్ళతో అని షేర్ చేసుకోలేము కదా. ఇంకా అప్పుడు ఫీల్ అవుతా, చాలా అవుతా. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ లో మనకు చాలా అనిపిస్తూ స్ట్రగుల్ ఉంటుంది. అవుతా ఉంటా. సో అంటే చదువుకున్న తర్వాత ఎప్పుడు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యావు? నేను డిగ్రీ నాది చదువుకోవడం అయిపోగానే ఎగ్జామ్స్ రాస్తూనే వచ్చేసిన సాంగ్స్ లోకి. ఒక సాంగ్ చేయగానే చేస్తానో లేనో అన్న డౌట్ ఉండేది. కాకపోతే ఒక సాంగ్ 2-3 సాంగ్స్ చేసిన తర్వాత సైడ్ డాన్సర్ గా చేసినాను ఫస్ట్. తర్వాత నాకు కొంచెం మెయిన్ లీడ్ ఛాన్సెస్ వచ్చి ఇంకా అప్పటి నుండి స్టార్ట్ చేసేసిన. ఇంకా మంచి ఛాన్స్లు అంటే నా పర్ఫార్మెన్స్ ని బట్టి ఇంకా ఎవరైనా సాంగ్స్ ఇవ్వడం కానీ అట్లా. డింపుల్ మౌనిక అని యూట్యూబ్ లో జస్ట్ ఒక సెర్చ్ చేస్తే ఫస్ట్ 30 మిలియన్స్ వ్యూస్ ఉన్న ఫోక్ సాంగ్స్ కానివ్వచ్చు చాలా వచ్చాయి. మంచి మిలియన్స్ లో రీచ్ అయిన సాంగ్స్ అన్ని వచ్చాయి. 3 weeks కి 1.5-2 million వచ్చిన రీచ్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి. మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ ఎందుకు తగ్గింది నీకు ఈ మధ్య కాలంలో? ఇప్పుడు అంటే ఇంకా చాలా మంది కక్ష పెట్టేసుకురు అక్క నా పైన. అమ్మ బాబాయ్, ఎట్లా అంటే ఇంకా ఒక రూమర్స్ క్రియేట్ చేసేసారు అనమాట. ఇంకా సాంగ్స్ కి టైంకి రాదు, కాల్ లిఫ్ట్ చేయదు అని చెప్పేసి. ఇంకా ఎట్లా అంటే ఈ ఫీల్డ్ లో కొంతమందికి అన్నయ్య అని పిలవకపోయారు అనుకో, కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. వాళ్ళు వేరేలా అనుకుంటారు, మనం అన్నయ్య అనుకొని వెళ్తాం. అట్లా పిలిస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇంకా టచింగ్ సీన్స్ చేయమంటారు. అట్లా ఒకవేళ నేను చెయ్యను, ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టినా అనుకో అంతే. ఇంకా కొంచెం సాంగ్స్ తక్కువ చేసే వాళ్ళని పెట్టుకుంటారు. ఇంకా అంటే ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ అదే. నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో చేసినాం అవి ఎలాంటివి అంటే నార్మల్వి. అదే ఇంకా అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను చెప్తుంటే, నేను నోరిచ్చి చెప్తే ఇంక ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి చెప్పేస్తుంటారు అనమాట. సో ఇంక అందుకే నాకు చాలా తక్కువ వచ్చే సాంగ్స్ ని కూడా తీసేసుకుంటున్నారు వెనక్కి. అసలు చేయనివ్వట్లేదు, నాకు రానివ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్. అందుకే కొంచెం తగ్గిపోయింది. ఓకే, సో అంటే ఎలాంటి నువ్వు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నావు? అంటే లైక్ నీకు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలన్నా, లేదు అంటే నువ్వు ఒక సాంగ్ యాక్సెప్ట్ చేయాలన్నా నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? నాకు సాంగ్ నచ్చినా ఖచ్చితంగా చేసేస్తాను, నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు మనకు వచ్చే పేమెంట్ని బట్టి మనం చేస్తాం. మనకు అది నచ్చింది, వాళ్ళకి మనం కొంచెం ఫేమ్ అవుతాం, అది చేస్తాం. కాకపోతే కొరియోగ్రఫీలో ఏమంటానంటే నేను టచింగ్ సీన్స్ ఎక్కువ వద్దు అంటాను. టచింగ్ సీన్స్ ఒక్కటే నేను రెస్ట్రిక్షన్ పెడతాను, అంతకుమించి నేను ఇంకేం పెట్టాను. అదొక్కటి వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. టచింగ్ సీన్స్ అంటే లైక్ ఎలాగా? ముట్టుకోవడం, ఇట్లా అంటే వాళ్ళు మనల్ని పైకి ఎత్తడం కానీ, లెగ్స్ నడుము పట్టుకోవడం కానీ అట్లాంటివి వద్దని చెప్పేస్తాను. అలాంటివి వద్దని చెప్పేస్తాను. బట్ ఇప్పుడు చాలా మూవీస్ లో, చాలా సీన్స్ లో ఎక్కువగా అలాంటివి చూపిస్తూ ఉంటారు కదా. అవును, అంటే కొన్ని లవ్ సాంగ్స్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. అంటే అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉంటావు. లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ కి దూరంగా ఉంటావు. ఇంకా అలాంటి టచింగ్ సాంగ్స్ అలాంటివి ఏవి లేకుండా, అలాంటి మూమెంట్స్ ఏవి లేకుండా ఉండేవి నువ్వు ఏదైనా చేయగలుగుతున్నాను. ఓకే, సో అది ఈ మధ్య కాలంలో పెట్టుకున్న నీ టర్మ్స్ అండ్ కండిషన్ పర్సనల్ గా. అంటే ఎందుకని అట్లా? ఎందుకని అంటే అక్క, ఇప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు నాకు పేరెంట్స్ లేరు, నాకు చెప్పేవాళ్ళు ఉండరు ఎక్కువ. నేను ఒక ఫ్యామిలీ అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా సేఫ్టీ కూడా వాళ్ళు చూడాలి. ఇప్పుడు ఎవరు వచ్చి అడగరు. కొంత తర్వాత ఇప్పుడిప్పుడే అడుగుతారు కొంతమంది. ఒకవేళ నా అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాను, ఏమని అడుగుతారు అంటే ఏ ఆర్టిస్ట్ కి టచింగ్ సీన్స్ ఉండవు, నీకు ఒక్కదానికి ఎందుకు ఉంటాయి అని అడుగుతారు. అంటే నాకు ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు. అదే నేనే స్టాండ్ తీసుకొని నేనే క్వశ్చన్ చేసిన అనుకో, అప్పుడు నా తగ్గట్టు చేసేస్తారు కదా అని అర్థమైపోయి నేను స్టార్ట్ చేసిన అనమాట అట్లా మాట్లాడి. ఓకే, సో అందుకని ఈ మధ్య కొంచెం అవాయిడ్ చేయడం, తర్వాత ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తాను. నువ్వేమైనా ఇందులో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితోనైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ ఏమైనా చేసావా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటావు? చేశాను అక్క, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఏదైనా సాంగ్ గురించి, టచింగ్ సీన్స్ గురించి, దీని గురించి ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అన్నయ్య అనకపోతే ప్రాబ్లం. ఇంకా సాంగ్స్ అన్ని తక్కువ చేసి, అన్నయ్య అంటే ప్రాబ్లమా, అనకపోతే ప్రాబ్లం, అనకపోతే ప్రాబ్లం. ఇప్పుడు నేను అన్నయ్య నాకు ఇది వద్దు, అది వద్దు అని అంటే ఇంకా అన్నయ్య అంటుంది ఓకే అంటే వాళ్ళ దృష్టిలో వేరే ఉంటది, మనం రిసీవ్ చేసుకునేది వేరే ఉంటది. అట్లా అంటే ఇంకా వాళ్ళకి ప్రాబ్లం, మనకు నచ్చినట్లేదు కదా లైట్లే అన్నట్టు ఉండిపోతారు వాళ్ళు. ఇంకా అయితే నువ్వు అన్నయ్య అంటున్నందుకు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కొంతమంది నేను సాంగ్స్ ఎక్కువ సార్లు అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి సాంగ్స్ అని రిటర్న్ తీసేసుకొని, ఇంకా ఇప్పుడు మన ద్వారా వేరే వాళ్ళ ద్వారా మనల్ని ఎవరైనా రిఫర్ చేయాలంటే అమ్మాయి మంచిది అనేటట్టు ఉండాలి, కానీ అమ్మాయి సాంగ్స్ కి రాదు, ఇట్లా ఉంటది అట్లా ఉంటది అని చెప్పేస్తారు. ఇంకా అట్లానే సాంగ్స్ కొంచెం తక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు. ఇది ప్రాబ్లం నువ్వైతే బాగా ఫేస్ చేసేస్తున్నావు. సో ఈ మధ్య కాలంలో అంటే అలాంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసి నీకు ఎవరైనా కాల్స్ లో చెప్పడం జరిగింది? చేశారు, కాల్స్ లో చేశారు. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అయింది, అది క్లియర్ చేసేసుకున్నాం. దాని తర్వాతనే ఇంకా మొత్తం ఆగిపోయినాయి సాంగ్స్ అన్ని.
అప్పటి వరకు కూడా బాగానే ఉండే. నేను ఒక ఫ్యామిలీ అనుకొని అన్నయ్య అనుకొని బాగుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మనం ఎంత బాగున్నా కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అక్క. ఇప్పుడు మనం ఎంత అన్నయ్య అన్న అమ్మ నాన్న ఎవరైనా అంటాం మనం వాళ్ళని, కానీ వాళ్ళు మనల్ని ఇష్టం వచ్చినట్టు అంటే మనం తీసుకోలేము కదా. అట్లా అంటే నేను తీసుకోలేకపోయినా, నేను మళ్ళీ రివర్స్ అయ్యేసరికి ఇంకా వాళ్ళకి ఇదైపోయింది నా పైన. ఇంకా